ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క మ్యాజిక్ షో ద్వారా పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఏ విధంగా చెప్పాలి అనేది కొత్త ఐటెం ద్వారా మీ ముందుకు వచ్చానమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈ మ్యాజిక్ ఐటము చూడండి ఒకసారి, నీట్గా ఉంది కదా. పీజన్ పిల్లలకి అర్థమయ్యే రీతిలో నేను బుజ్జిగా చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకేనా. ఈ పిజన్ చూసారా పిల్లలు, పావురం చూసారా? పావురం ఎక్కడ ఉంది? పంజరంలో ఉందన్నమాట. పంజరంలో ఉంది కదా ఈ పావురం, చూసారా? అలాగే మన చుట్టూ కూడా చాలా పంజరాలు ఉంటాయన్నమాట. చాలా మనం అబద్ధాలని పంజరంలో ఉండిపోతాం, దొంగతనాలని, లేకపోతే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అనే ఒక పంజరంలో ఉండిపోతామన్నమాట. సైతాను ఊబిలో ఉండిపోతామన్నమాట, సైతాను పంజరంలో ఉండిపోతామన్నమాట. అయితే ఈ పావురం కూడా చాలా పంజరంలో ఉండిపోయింది. అబద్ధాలని, దొంగతనాలని, వేరే కార్యక్రమాలు ఆయన మీద సాధించి చెప్పడం. వీళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా బ్యాడ్ బాయ్స్ ఉండకూడదు అస్సలు. మనం కూడా అనేకమైన ఇబ్బందుల్లో ఉండిపోతామన్నమాట. చాలామంది అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు కూడా చుట్టూ పంజరంలో ఉండిపోతారు. అయితే మనం ఏం చేద్దామంటే, ఈ పావురం ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది అనమాట. ఏం ప్రార్థన చేసేయా, ఇగో ఈ యొక్క పంజరం నుంచి నాకు విడుదల దయచేయి, ఈ పంజరం నుంచి నాకు విడుదల దయచేయి అని చెప్పేసి అలాగైనా ప్రార్థన. మీరు కూడా పిల్లలు ప్రార్థన చేయండి. అబద్ధాలని పంజరంలోనూ, లేకపోతే మన మోసాలని, దొంగతనాలు, వేరే బ్యాడ్ యాప్స్, టీవీలు మనం అతికిపోతుంటాం, మొబైల్ ఫోన్కి మనం ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతుంటాం. అలాగే పంజరాలు మన చుట్టూ మొబైల్ ఫోన్ అని, లేకపోతే వేరే అదర్ యాక్టివిటీస్ పంజరంలో మనం ఉండిపోతాం అన్నమాట. ఈ పావురం కూడా ఉండిపోయి ప్రార్థన చేస్తుంది, అన్నింటి నుంచి విడుదల కావాలని ప్రార్థన చేస్తుంది. వెంటనే వేసి ఏం చేశారంటే, అలాగని ఈ పావురానికి విడుదల దయచేయాలని చెప్పేసి వెంటనే ఏం చేసి వేసేయ విడుదల దయచేస్తారు. చూసారు పిల్లలు, ఎంత బాగుంది పంజరం, చూసారా? పావురం ఏం చేసింది? పావురం చక్కగా ఎగిరిపోయింది అన్నమాట. చూసారా? పావురం చక్కగా ఎగిరిపోయింది. చూసారా అంత బాగా ఎగిరిపోయింది పావురం. చూస్తున్నారు పిల్లలు, చాలా చక్కగా ఫ్రీడమ్ వస్తుంది అన్నమాట పావురంకి. చూసారా? మనం కూడా చాలాసార్లు ఫ్రీడమ్ కావాలా మీ అందరికీ పిల్లలు? ఫ్రీడమ్ కావాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేస్తే కంపల్సరీ మీకు ఫ్రీడమ్. టీచర్స్, వాలంటీర్స్ ఈ మ్యాజిక్ షోని ఏ విధంగా చేశాను, లేకపోతే ఏ విధంగా మీరు పిల్లలకి చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ యొక్క మ్యాజిక్ ట్రిక్ని రివీల్ చేస్తాను. మ్యాజిక్ ఏముండదండి, జస్ట్ మనకి 2 ఉంటాయి. జస్ట్ ఇదొకటి, తర్వాత ఇదొకటి ఉంటుంది అన్నమాట. ఈ రెండిట్లో ఉంటుంది అంతే, ఇంకేముండదు. మొత్తం పేపర్. అయితే మనకి ఇది ఉంది చూసారా, ఈ పంజరం ఏముండదండి. ఈ పంజరం ఎలాగంటే తప్పుడైపోయానే వెంటనే మనం పేపర్ పంజరం అండి ఇది. జస్ట్ మనం ఇగో ఇక్కడ మనం పెట్టుకొని జస్ట్ ఇది క్లోజ్ చేసి మనం జస్ట్ ఏ లేదండి, మనం ఇక్కడ పంజరం ఉంది కదా, పంజరాన్ని జస్ట్ ఇక్కడ పెట్టుకొని మనం దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని మనం జస్ట్ పిల్లలకి చెప్పేటప్పుడు మనం ఇది చూపిస్తామన్నమాట. ఇలా పట్టుకుంటాం. ఇలా పట్టుకొని పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ చేసి ఇది క్లోజ్ చేస్తాం. ఇది క్లోజ్ చేసి ఇలా పెట్టుకొని మనం జస్ట్ ఇలా తాడు ఉంటుంది, దీనికి తాడు ఇలా పట్టుకొని లాగితే చాలు. తాడు ఇలా పట్టుకొని లాగితే వచ్చేస్తుంది. చూసారా అంత నీట్గా వచ్చిందండి. ఇది స్ప్రింగ్ యాక్షన్తో ఉంటుందండి. స్ప్రింగ్ యాక్షన్, ఈ స్ప్రింగ్ ఇది ఇలా పెట్టుకుంటే మనం లోన ఉంటుంది, వదిలేస్తే ఇలా వదిలేస్తుంది. ఓకేనా? కనుక ఏముండదు, మళ్ళీ ఏముండదండి, ఇంత ఐటెంలోనే ఉంటుంది. మీ పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్తారని ఈ మ్యాజిక్ చేసి చూపించాను. కనుక మీరు పిల్లలకి మీకు నచ్చిన ఒక స్టోరీలో మీరు చెప్పచ్చు, ఏ ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా దానికి సంబంధించిన స్టోరీ ఏదైనా మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీరు చెప్పచ్చు. షార్ట్గా ఉంటుందని నేను బేబీగా క్లోజ్ చేస్తాను. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.